హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజు. ఈరోజు టాపిక్ వచ్చేసి గ్యామ్ హార్వెస్టర్ది అండి. 500 అవర్స్కి ఏమేమి రిపేర్లు వచ్చాయో తెలుసుకుందాం. మా హార్వెస్టర్కి, మీ హార్వెస్టర్లకు కూడా ఏమేమి రిపేర్లు వచ్చాయో కామెంట్ రూపంలో తెలియజేయండి. వెల్కమ్ టు ఆర్ఆర్ మోటార్ బ్లాగ్స్కి స్వాగతం, సుస్వాగతం. ఈ బండి మోడల్ వచ్చేసి 2024 అండి. పోయిన యాసింగ్ సీజన్ వచ్చింది. మా హార్వెస్టర్కి వచ్చిన ఫస్ట్ మేజర్ ప్రాబ్లం ఏంటంటే క్రషర్లో తూడ్బార్ పైపులు ఇరిగిపోయాయండి. అడ్డం పడ్డ పొలాలు వేయడం వల్ల తూడ్బార్ పైపులు అనేది ఇరిగిపోయాయి. మా బండికి వచ్చిన సెకండ్ కంప్లైంట్ ఏంటంటే కటర్ బార్ బెల్టులు అండి. 2 బెల్టులు కూడా తెగిపోయాయి. ఈ ప్రాబ్లం వచ్చేసి 400 అవర్స్కి వచ్చిందండి మాకు. మిగతా మెయిన్ బెల్టులు కూడా దగ్గరికి వచ్చాయండి. అవి కూడా అవి లేచిపోయినాయి. థ్రెడ్ దగ్గరికి వచ్చింది. అవి కూడా ఏ టైంలో అయినా పోవచ్చు. స్పేర్గా పెట్టుకోవాలి మేము. ఫ్రెండ్స్, మీరు కూడా తెలియజేయండి, మీ గ్యామ్ హార్వెస్టర్కి ఏమేమి రిపేర్లు వస్తున్నాయి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రతి ఒక్క కామెంట్కి కూడా రిప్లై చేసేందుకు ట్రై చేస్తా. ఈ ఛానల్లో కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే నేను వీడియో అప్లోడ్ చేయగానే త్వరగా మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి. బ్యాక్ సైడ్ విషయానికి వస్తే మనకి డీజిల్ ఫిల్టర్లు కానీ ఇట్లాంటి ఏవి మనకు కంప్లైంట్ రాలేదండి. మన కంప్లైంట్ వచ్చిందల్లా ఒకటే వచ్చిందండి. థర్డ్ కంప్లైంట్ ఆర్ఎన్ ఉంటుంది కదండి. ఆర్ఎన్ అది రివర్స్ వచ్చేటప్పుడు ఉంటుంది కదా. ఆర్ఎన్ ఒకటి పోయిందండి మనకి. బ్యాక్ సైడ్ అక్కడ ఏమంటారు ఆగర్ పైపులు అసంటి ఏం ప్రాబ్లం రాలే. గిల్టర్లు ఏం రాలే, కానీ ఒక ఆర్ఎన్ ఒకటి పోయింది. అది మనం ఇంతవరకు రిపేర్ కూడా చేయలే. ఏదో నడుస్తుంది, అట్లా నడిపిస్తున్నాం. మీరు కూడా మీ బండ్లకు ఏమేమి వచ్చినాయో కంప్లైంట్లు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫ్రంట్ సైడ్ విషయానికి వస్తే కటర్ బార్కి బ్లేడ్ స్టిప్ ఒకటి మార్చామండి. బ్లేడ్ స్టిప్ ఒకటి అది ఇరిగిపోలేదు, మంచిగానే ఉంది. బ్లేడ్లు కొద్దిగా ముద్దుబారినాయని అడ్డం పడ్డ పొలాలు వస్తున్నాం కదా. బాగా ఈ సీజన్ వర్షాలు ఉండడం వల్ల అడ్డాలు పడ్డాయి కదా. బ్లేడ్ స్టిప్ మంచి కట్ చేస్తలేము. బ్లేడ్ స్టిప్ ఒకటి మార్చాం. బయట తీసుకున్నామండి. అది షోరూమ్లో తీసుకోలేదు. 2500 2800 పడ్డది. అది వరల్డ్ స్టార్దే దొరికిందండి. బయట మిర్రలోడలో ట్రై చేస్తే దొరికింది. సైడ్ వ్యూకి వస్తే సైడ్ ఏం మార్చలేదండి మనకి. ఇంకా ఇటు సైడ్ ఏం కంప్లైంట్ రాలే. టాప్ వచ్చేసి తీగలు పడడం వల్ల ఇరిగిపోయిందండి మాది. డీసీఎం ఎక్కించేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఈ బండ్ల ఓనర్లకు కానీ డ్రైవర్లకు కానీ చెప్పే చిన్న సలహా ఏంటంటే 50 అవర్స్కి 20 అవర్స్కి ఇంజిన్ ఆయిల్ వాటర్ చెక్ చేసుకోండి రేడియేటర్లలో. ఈ సలహా మీకు తెలియదని కాదు, తెలుసు, కాకపోతే చెక్ చేసుకోవడం మంచిదని నా ఒపీనియన్. నెక్స్ట్ విషయానికి వస్తే ట్రాక్స్ అండి. ఈ 2 ట్రాక్స్ కూడా 400 అవర్స్కి తెగిపోయాయండి. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ట్రాక్ దిగింది, తర్వాత రైట్ సైడ్ ట్రాక్ దిగింది. 10 days గ్యాప్ తోటి దిగిపోయినాయి. మాకు ఒక ట్రాక్ రావడం లేటు కావడం వల్ల ఇంకో ట్రాక్ తెచ్చి వేసాం. ఇంకోటి ఏంటంటే మాకు టెన్షన్ రోలర్ 2 times ఇరిగిందండి. అయితే ఫస్ట్ ఇరిగిన తర్వాత అసెంబ్లీలో తీసుకొచ్చేసాం. అది 1 dayకే ఎమ్మటే ఇరిగిపోయింది. ఒక 10 hours పోయే ముందుకే. దాని లాభం లేదని మళ్ళీ షోరూంలో తీసుకొచ్చి షాఫ్ట్ అన్ని బేరింగ్లు అన్నీ తీసుకొచ్చి కొత్త వేసామండి. అప్పుడు ఆగింది. అది ఎందుకు ఇరుగుతున్నాయో తెలియాలి. ఫట్ట పోయినాయి. షోరూమ్ది తీసుకొచ్చి బేరింగ్లు వేసినా కానీ ఒకటి వెమ్మటే పోయింది. దాని తర్వాత మొత్తం సెట్ మారిన తర్వాత ఆగిందండి. ఇది వచ్చేసి వరల్డ్ స్టార్ ట్రాక్ అండి. మాకు వారంటీలో వచ్చింది. ఇది కూడా 2 ట్రాకులు దిగినాయి అన్నగా. ఒక ట్రాక్ మీకు బయట కొనుక్కొచ్చేసిన. లెఫ్ట్ సైడ్ ట్రాకు జాగ్వార్ కంపెనీ ట్రాక్ వేసాం. ఇటు సైడ్ విషయానికి వస్తే ఫ్రంట్ 2 రోలర్లు ఉన్నాయి కదా, బయట తీసుకొచ్చేసామండి. సూర్యాపేటలో రిషి హార్వెస్టర్లో హెవీ రోలర్స్ వచ్చినాయంటే ఈ రోలర్లు బాగాలేవని, బండెమంట వచ్చిన రోలర్లు బాగాలేవని ఆ 2 రోలర్లు తెచ్చేసాం. ఒక్కొక్కటి 400 ఏం పడ్డది. చైన్స్ ప్యాకెట్ల విషయానికి వస్తే లెఫ్ట్ సైడ్ది ఒకసారి మార్చామండి. రైట్ సైడ్ది 2 times మార్చాం. ఎక్కువ కటింగ్ రైట్ సైడ్ మలుతారు కదా, అందుకనే రైట్ సైడ్ది ఎక్కువ అరిగిపోయింది. 2 times మార్చాం.
ట్రాకు మాకు అది ఏమైందంటే ఫస్ట్ ట్రాక్ దిగినప్పుడు వారంటీ పెడితే వారంటీ దబ్బున క్లెయిమ్ కాలే. ఇక లాభం లేదని పోయి ఒక ట్రాక్ కొనుక్కొచ్చాం. జాగ్వార్ కంపెనీ 56,000 ఏమో పడ్డది. ఇదేనండి జాగ్వార్ కంపెనీ ట్రాకు. ట్రాక్ మాత్రం సూపర్ ఉంది. దీని ట్రాక్ వారంటీలో వచ్చిన ట్రాకు 10 డేస్కి దిగగానే రైట్ సైడ్ వేసాం. ఇక రైట్ సైడ్ ట్రాక్ కూడా ఎమ్మటే దిగగానే తీసుకొచ్చి ఒక ట్రాక్ స్పేర్లో పెట్టుకున్నాం. జాగ్వార్ కంపెనీ ట్రాక్ వచ్చేసి చాలా బాగుందండి. కొన్ని ట్రాకులు 100 అవర్స్ నడవగానే పచ్చలు పాయడం, కోసుకపోవడం, అంటే అది రోలర్ తొక్కితే ఇక్కడ లెగ్స్ కాడ వస్తుంది క్రాక్స్. అటువంటిది ఈ ట్రాక్లో ఏం చూడలేదండి ఇంతవరకు. ట్రాక్ చాలా బాగుంది. పర్సనల్గా ఒపీనియన్ అయితే బాగుంది.